హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్ ఇన్ హెల్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్కి ఎంతో రుచికరమైన బెండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెండకాయని ఇలా నిలువుగా కోసుకోవాలి. ఇది నేను ముందే కడిగి పెట్టుకున్నాను. కడిగి కొంతసేపు ఎండలో ఆరబెడితే ఇంకా బాగా మనకు క్రిస్పీగా ఉంటుంది పకోడీ అనేది. దీన్ని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇది కనుక పిల్లలకి ఇస్తే ఎంతో రుచికరంగా తింటారు. ఈ విధంగా నేను అన్ని బెండకాయల్ని కట్ చేసుకున్నాను. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, శనగపిండి, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. కారం పొడి, పసుపు, ధనియాల పొడి మొత్తం వేసుకుంటే బాగా కలిపేసుకోవాలి. గరం మసాలా కూడా వేయండి, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. వీటినన్నిటినీ మనం ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. వీటినన్నిటినీ మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేయండి. ఆ వాటర్ ఎందుకు వేస్తామంటే ఆ మసాలాలు మొత్తం బెండకాయకి బాగా తగిలి పకోడాలా రావడానికి. మళ్ళీ నూనె నేను ముందే పెట్టుకున్నానండి. బాగా డీప్ ఫ్రై అయ్యాక ఆ బెండకాయలన్నిటినీ వేసేయండి. అంతే అండి, ఎంతో క్రిస్పీ అయిన మన బెండకాయల పకోడా రెడీ. చూడండి, నేను ఇలా అంటేనే తుంచిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కమెంట్ చేయండి నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలో. బాయ్.